భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆకుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడ శేఖర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మరో వైస్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు, గో ఆధారిత వ్యవసాయం మాస్టర్, మైలవరం మల్లారెడ్డి గారు, రైతు, లాయరు, నోటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, ట్రెజరర్, రాఘవేందర్ రెడ్డి గారు, రైతు, గో ఆధారిత వ్యవసాయం ఈసీ మెంబర్, సత్యనారాయణ రెడ్డి గారు, రైతు, శివానందరెడ్డి గారు, రైతు, ఈసీ మెంబర్, వెంకటరెడ్డి, రైతు, ఈసీ మెంబర్, శివారెడ్డి నాగిరెడ్డిపల్లి, రైతు, ఈసీ మెంబర్, శ్రీనివాసులు గారు, రైతు, ఈసీ మెంబర్, శివ గారు, కాంట్రాక్టర్, ఈసీ మెంబర్, హనుమన్న గారు, లాయరు, ఈసీ మెంబర్, ఇంకా రైతులు, ప్రజలు. ఇప్పుడు వీడియో తీయడం ముఖ్యంగా భారతదేశంలో (1999) వాజ్పేయి గారు ఒక నినాదం చేశారు. నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇస్తే మనకు సమస్య తీరుతుందని చెప్పేసి, అదే కోవలోనే ప్రజలకు, ప్రతి ఒక్కరికి భారతదేశం మొత్తం మీద విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పినారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దాన్ని పూర్తి చేయలేదు. ఏదో అరాకొరా చేస్తున్నారు. ఇకనైనా కూడా ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదే తరహాలోనే వాజ్పేయి గారు చెప్పినట్లు నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఇప్పుడైనా కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకు కోరుతున్నామంటే, ఈ నీళ్ళ కోసం దశాబ్దాలుగా ఒక స్టేట్, ఒక రాష్ట్రం కొట్లాడుకోవడమే సరిపోయింది ఇంతవరకు. కానీ ఆ పరిస్థితి లేకుండా నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనివల్ల ఏమైపోతుంది, ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము కొట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ రైతులకైతే సక్రమంగా నీళ్ళు అందడం లేదు. అందే వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి నీళ్ళు లేక చాలామంది రైతులు ప్రాణాలు వదులుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా మీరు రైలు నడుపుతున్నారు, విమాన వ్యవస్థ ఏ విధంగా నడుపుతున్నారు, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా నడుపుతున్నారు, సెంట్రల్ ఎక్సైజ్ ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వం నదులు అనుసంధానం చేసి
నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఎంతసేపు ఈ రాష్ట్రాలు నీళ్ళ కోసం కొట్లాడడమే సరిపోతా ఉంది. ఆ తరహా లేకుండా ఇంతకుముందే చెప్పాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో నదులు అనుసంధానం చేసే ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్రాల పెత్తనం లేకుండా పూర్తి కేంద్రమే దీన్ని ఆధీనంలోకి తీసుకొని ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే 78 సంవత్సరాలైంది మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ సమస్య ఇంతవరకు ఎక్కడ తీరలేదు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాలకు నీళ్లు లేక ఎంతో లక్షల మంది అమరులైనారు. నాకు తెలిసిన ప్రకారం ఇంచుమించు ఒక 6 లక్షల మంది రైతులు చనిపోయింటారు. ఎందుకంటే కొంతమందికి నీళ్లు లేక, కొంతమంది గిట్టుబాటు ధర లేక చనిపోవడం జరుగుతోంది. మొన్ననే టీవీలో చూశాను నేను, ప్రతిరోజు 48 మంది రైతులు చనిపోతున్నారు. 2 కారణాలు: గిట్టుబాటు ధర లేక, రెండవది నీళ్లు లేక. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించండి, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతులు, ప్రజలు అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాం. ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ కార్యక్రమం యుద్ధ ప్రాతిక మీద చేయించాలని చెప్పేసి మేము మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.